సో టైం 1:44 అయింది. ఇప్పుడే రోజు ప్రీమియర్స్ చూసి వచ్చాం. సో ఒక రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే, సో చాలా రోజుల తర్వాత మనం అంతా వెయిటింగ్ చేస్తున్న వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనబడతాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక తమ్ముడు పంజా ఆ స్టైల్ రేంజ్లో ఉంటుంది. ఇక డీటెయిల్కి వెళ్తే ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీకి మనం పెట్టిన డబ్బులు పైసా వసూలు, అందులో ఏ డౌట్ లేదు. చాలా సీన్స్లో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వింటేజ్ యాక్టింగ్ అంటే ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసినట్టు కాకుండా ఈ సినిమాలో చాలా ఎనర్జెటిక్గా కనపడ్డాడు. తర్వాత నీకు ఫైర్ స్టార్ సాంగ్ వచ్చినప్పుడు కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్లో కానీ చాలా ఎనర్జీగా ఉన్నాడు. హీరోయిన్ ఉన్నంత వరకు డీసెంట్గానే యాక్ట్ చేసింది. సో మరీ పెద్ద ఇంప్రెసివ్ సీన్లు కదా, ఉన్నంతవరకు పర్లేదు, ఆ ఇంపార్టెన్స్ ఉన్నంతవరకు ఓకే. ఇంకా శ్రేయారెడ్డి బాగా యాక్ట్ చేసింది ఆ క్యారెక్టర్ వరకు. ఇంకా హిమేష్ రేష్మి ఎంట్రీ కానీ, సో మెయిన్ ఏంటంటే తమను ప్రతి సీన్లోనూ బీజిఎం ఒక రేంజ్లో ఇచ్చాడు. ప్రతి సీన్లో, ఈవెన్ ఈ చిన్న సీన్లో మామూలుగా ఒక జస్ట్ కొందరు నడిచి వెళ్తున్నా సరే లేదా నవ్వుతున్నా సరే ఒక పవన్ కళ్యాణ్ మొత్తం మూవీ మొత్తం తమను మనతోనే ఉన్నట్టుంటాడు. సో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇంకా ఇంటర్వెల్ దాదాపు పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక టాప్ 2 ఇంటర్వెల్ చెప్పమంటే ఈ సినిమా ఉంటుంది ఖచ్చితంగా. సుజిత్ పవన్ కళ్యాణ్ ఎంత లైక్ చేసినాడు అనేది ఈ సినిమాతో మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ కనపడుతున్నాం. ఆ లుక్, ఆ వాకింగ్ స్టైల్, ఆ ఎనర్జీ, సో ఎప్పటి నుంచో మనం మిస్ అవుతుందంతా మొత్తం కనపడుతుంది. సో ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఫర్ ఫ్యాన్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫీస్ట్, మనం మర్చిపోవచ్చు. అసలు ఫస్ట్ హాఫ్ చాలా చాలా ఒక రేంజ్లో ఉంది, దాంట్లో నో డౌట్. సో ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. మనం ఇంకా దాదాపు ఎంతవరకు మ్యాక్సిమం చూడగలం అంతవరకు చూపించేసాడు అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, అక్కడ ఒక రేంజ్లో ఉంది. అక్కడ నుంచి సినిమా కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది, బట్ అక్కడక్కడ కొన్ని మెరుపులు ఉంటాయి. సో తమిళ్ యాక్టర్ అర్జున్ దాస్ ఉంటాడు, వాడికి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ వల్ల సినిమా కొంచెం స్లో అయిపోయింది. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ సెకండ్ హాఫ్లో, అదొక్కటి కొంచెం అక్కడక్కడ స్లో అయినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే జానీ సినిమా జానీ టైటిల్ను పవన్ కళ్యాణ్ యూజ్ చేసి ఒక గన్నుకు జానీ అని టైటిల్ పెట్టాడు. తర్వాత మనకు తమ్ముడులో క్లైమాక్స్ సాంగ్లో వచ్చే ఒక సాంగ్ వస్తుంది. సో ఇంతకన్నా నేను స్పాయిల్ చేయదలుచుకోలే. సో ఫ్యాన్స్కు మటుకు ఫెస్టివల్ ఈ మూవీ, ఏం డౌట్ లేదు దాంట్లో. సో కామన్ ఆడియన్స్కి సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ క్లైమాక్స్ ఓకే. బట్ ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ మనం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం బ్లాక్ బస్టర్. అసలు మనం పెట్టిన టికెట్ కాస్ట్కు ఫస్ట్ హాఫ్ ఓకే. తమన్ సుజిత్ కలిసి చేసిన చాలా వండర్ఫుల్ సీన్స్ ఉన్నాయి ఇందులో. ఇకపోతే ఎలివేషన్ సీన్ చాలా పడ్డాయి, ఈవెన్ ఫస్ట్ హాఫ్లోనే చాలా పడ్డాయి. తర్వాత సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్లలో పడ్డాయి. అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్తే ఇంకేదో నేను రివీల్ చేసినట్టు, ఎక్కడో కొన్ని సీన్స్ చెప్పినట్టు ఉంటుంది. ఓవరాల్గా నా రేటింగ్ అయితే యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా 2.75. సో ఎక్కడ నాకు తక్కువ అనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ సీన్స్ తక్కువ, దానివల్ల వేరే వాళ్ళు ఉన్న వల్ల మనకు అంతగా నచ్చదు. కొన్ని సీన్స్ వల్ల కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది అంతేగాని మరీ ఏదో ముందు సినిమాలు వచ్చినట్టు వర్స్ట్ సీన్లు, కంప్లీట్ ల్యాగ్ సీన్లు అయితే లేవు. బట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అది మనకు నచ్చదు, అది మనకు కొంచెం లాగ్ అనిపించదు, అంతకు మించి ఏం లేదు. ఇంకా హైలైట్స్ అంటే ఇంకా అదే ఫస్ట్ హాఫ్ మెయిన్ హైలైట్. అసలు పవన్ కళ్యాణ్ ఎంట్రీ దగ్గర నుంచి, తర్వాత ఫైర్ స్టార్ సాంగ్ అయితేనేమి, తర్వాత ఏదైనా సరే హీరోయిన్తో ఉన్న సాంగ్ అయితేనేమి, దాదాపు అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మనకు ఫీస్ట్ అని చెప్పచ్చు. సెకండ్ హాఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కువ ఉండకపోవడం వల్ల మనకు కొంచెం అది సినిమా స్లో అయినట్టు తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ అంటే తమల గురించి చెప్పాలని ఎంత చెప్పినా మనం తక్కువే. థియేటర్లో ఎవరు బయట నుంచి వచ్చా కూడా తమల గురించి ఫస్ట్ మాట్లాడతారు ఆ రేంజ్లో. ఇంకా సుజిత్ ఎంతవరకు చేయగలవు మ్యాక్సిమం అంతవరకు చేసినాడు. అక్కడక్కడ జపాన్ రిఫరెన్సు, టోక్యో అండ్ సమురాయ్ ఇవన్నీ మనకు వస్తుంటాయి, ఎప్పుడప్పుడు కనపడుతుంటాయి, కానీ అవి అంత ఇంపాక్టివ్ లేకపోయినాయి. బట్ యాజ్ అ ఫ్యాన్గా మనకు మాత్రం అవి కొంచెం గూస్ బంప్స్ ఇచ్చే పాయింట్సే. సో ఓవరాల్గా వాచబుల్ మూవీ, దెర్ ఈజ్ నో డౌట్. నా రేటింగ్ అయితే 2.75. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.